హాయ్ వెల్కమ్ టు రామా తెలుగు కథలు. ఈరోజు పొడుపు కథ వచ్చేసి పురము కాని పురం. ఏం పురం? ఆన్సర్ కథ చివరిలో చెప్తాను. ఈరోజు కథ పేరు దివాను తెలివి. రత్నగిరి జమీందారు దగ్గర ఖజానా అధికారిగా అత్యంత నమ్మకస్తుడైన వ్యక్తి పనిచేసేవారు. ఆయన వృద్ధాప్యం వల్ల పదవి విరమణ చేశారు. అలాంటి నమ్మకస్తుడు మళ్ళీ దొరుకుతాడని జమీందారుకు దిగులు పట్టుకుంది. అది గమనించిన దివాను, మీరేమీ ఈ విషయం గురించి చింతించకండి, నేను ఆ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చాడు. ఖజానాకు కొత్త అధికారి కావాలని చాటింపు వేయించాడు. అర్హత కలిగిన వారు కొంతమంది వచ్చారు. రకరకాల ప్రశ్నలతో వారి తెలివితేటలని పరీక్షించి చివరికి ఇద్దరిని ఎంపిక చేశాడు దివాను. మనకు కావాల్సింది ఒకరే కదా అన్నాడు జమీందారు. ఇద్దరూ నాకు నచ్చారు. ఆర్థికంగా కాస్త భారమైన ఇద్దరిని ఉద్యోగంలో చేర్చుకుందాం అన్నాడు దివాను. జమీందారు ఆయన మాటలకు అడ్డు చెప్పలేక సరేనన్నాడు. ఇద్దరు ఉద్యోగంలో చేరారు. ఆ రోజు సాయంత్రం దివాను ఇద్దరిని గదికి పిలిపించుకొని, మాకు ఒకరే అవసరమైన ఇద్దరిని నియమించాను. ఎందుకంటే బాగా గమనిస్తే మీ ఇద్దరూ నా మాట జవదటరనిపించింది. ఇక్కడ వచ్చే జీతంతో మనం సుఖంగా బతకలేము. కొంత చేతివాటం చూపాల్సిందే. ఇంతకు ముందున్న ఖజానా అధికారికి నాకు మధ్య మంచి అవగాహన ఉండేది. జమీందారు మమ్మల్ని పూర్తిగా నమ్మేవాడు. అందువల్ల మేము 4 రాళ్ళు వెనకేసుకున్నాం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం అలానే ఒకరికొకరం సహకరించుకుంటూ ధనం సంపాదించాలి, తప్పదు అన్నాడు. అందులో ఒకడు అప్పటికప్పుడే సంతోషంగా ఒప్పుకున్నాడు. మరొకడు ఆలోచించి రేపు చెప్తానన్నాడు. మరుసటి రోజు ఆ వ్యక్తి దివాను వద్దకు రాలేదు. వాకబు చేస్తే సత్రం రాత్రికి రాత్రే ఖాళీ చేసి ఊరు వెళ్ళిపోయాడని తెలిసింది. భటుల్ని ఆ గ్రామానికి పంపి తిరిగి రప్పించాడు దివాను. ఆలోచించి చెప్తానని కనిపించకుండా పోయావు అన్నాడు దివాను. అయ్యా, ఎంత చదువుకున్నది అధర్మంగా ప్రవర్తించడానికి కాదు, కొలువులో చేరి అవినీతికి పాల్పడటం అంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టడమే. దాని బదులు ఊళ్ళో పొలం దున్నుకొని బతకటం మేలనిపించింది. అందుకే ఇంటికి వెళ్ళిపోయాను అన్నాడు. బేష్, నీలాంటి వాడే ఖజానాకు కావాల్సిందంటూ అతన్ని ఉద్యోగంలో చేర్చుకొని మొదటి వాడిని ఇంటికి పంపించేశాడు. విషయం తెలిసాక నిజాయితీపరుణ్ణి ఎన్నుకోవటంలో దివాన్ చూపిన తెలివితేటలకు జమీందారు ఎంతో సంతోషించాడు. ఈరోజు కథ ఇంతేనండి. పొడుపు కథకు ఆన్సర్ గోపురం. మరో కథలో కలుద్దాం.